భార్య భర్త ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం. కంటిన్యూ చేయండి. ఓకే. సో భర్త భార్య అంటే అక్రమ సంబంధం ద్వారా పిల్లలు కన్నట్లయితే వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత ఎవరికి అని అడుగుతున్నారు. లేదా పిల్లలకు వాళ్ళ యొక్క ఆస్తిలో హక్కు ఉంటుందా, తండ్రి ఆస్తి హక్కు ఉంటుందా? అక్రమ సంబంధం ద్వారా పిల్లలు కన్నప్పుడు అది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా అనేది అవసరం లేదండి. బయాలజికల్గా ఆ పిల్లలకు ఫాదర్ అతనే, మదర్ ఆమెనే అనేది మనకి ఎప్పుడైతే ఫిక్స్ ఉంటుందో వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మీద వాళ్ళ మీద పూర్తి హక్కులు ఉంటాయండి. అంటే తండ్రి యొక్క ఆస్తిలో ప్రాపర్టీలో కంపల్సరీ ఆ యొక్క పిల్లలకి హక్కు ఉంటుందండి. ఏ టైం అయినా వాళ్ళు మైనార్టీ తిరిగిన తర్వాత కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడి కోర్టు ద్వారా తీసుకోవచ్చండి. సో అంటే ఇల్లీగల్ రిలేషన్స్తోని ఇల్లిసిటీ చిల్డ్రన్స్కి కూడా ఆస్తిలో హక్కు ఉందని మనం దీని ద్వారా తెలియజేసుకోవచ్చు. సో సార్, భార్యకి తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకున్నట్లయితే సో ఏం చేయాలంటారు దానికి టిప్? సో రెండో వివాహం అనేది తప్పండి. యాక్చువల్గా చట్టరీత్యా రెండో వివాహం చేసుకుంటే 494 కేసు యాక్ట్ అవుతుంది. సో ఇక ఈ 494 కేసులలో ఏం చెప్తుందంటే కంపల్సరీ ఇది కూడా కాగ్నిబుల్ అఫెన్స్, అతన్ని 3 years పైన కేసులో జైలుకు పంపించే అవకాశం ఉందండి ఇందులో. సో కాబట్టి రెండవ పెళ్లి అనేది ప్రూఫ్ చేయడం మాత్రము మొదటి భార్య పైనే ఉంటుందండి. సో రెండో పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. కానీ రెండో పెళ్లి అనే విషయానికి వస్తే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంది మనం చెప్పుకోవచ్చండి. అంటే హిందూ మ్యారేజ్లలో అలాగే క్రిస్టియన్స్లలో రెండో మ్యారేజ్ అనేది ఒప్పుకోదండి, చట్టం ఒప్పుకోదు. అలాగే అంటే రెండో మ్యారేజ్ చేసుకున్నట్లయితే 494 కింద ఇతనికి పనిష్మెంట్ పడే అవకాశం ఉంది. కానీ ముస్లిమ్స్కి వస్తే 4 పెళ్లిల వరకు వాళ్ళు ఇన్ఫార్మ్ లేకుండా ఒకరిని చేసుకోవచ్చండి. అంతేకాకుండా 5వ పెళ్లి చేసుకోవాలంటే కూడా 4వ వైఫ్కి చెప్పి 5వ పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ 6వ వైఫ్ చేసుకోవాలంటే కూడా 5వ వైఫ్ చెప్పి 6వ పెళ్లి చేసుకోవచ్చు. 7వ పెళ్లి చేసుకోవాలంటే కూడా 6వ పెళ్లి వైఫ్ చెప్పి 7వ పెళ్లి చేసుకోవచ్చు. అంటే వాళ్ళు 7గురిని కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందండి ముస్లిమ్స్లలో. కానీ పర్మిషన్ అంటే 5th వైఫ్తో 6th వైఫ్తో 7th మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ఎవరికి పర్మిషన్ లేకుండా 4గురిని వైఫ్ చేసుకోవచ్చు. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ క్రిస్టియన్ యాక్ట్ కానీ ఏం చెప్తుందంటే ఒక్కరికంటే ఒక్క పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్తుందండి. సో భార్య భర్త విడాకులు తీసుకున్న తర్వాత ఈ పిల్లల్ని ఎవరో ఒకరు తీసుకెళ్లిపోతారు, వైఫ్ గారి హస్బెండ్ గారి ఎవరో తీసుకెళ్తారు. బట్ ఇక్కడ ఎవరైతే పట్టుదలతో ఉంటారో వాళ్ళు మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుంది భరణిగా, భర్తకి కావచ్చు భార్యకి కావచ్చు. సో ఇది నిజంగానే చెల్లించాల్సి ఉంటుంది అంటారా? చూడండి, ఎప్పుడైతే భార్య అనే వ్యక్తి భర్తను నమ్ముకొని తన యొక్క లైఫ్ని, తన ఇంటిని, తన యొక్క ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకొని వస్తుంది, అప్పుడు ఆమెకు ఎలాంటి ఆధారం లేనప్పుడు వాళ్ళకి పిల్లలు కలిగినప్పుడు భరణము డివిసి డొమెస్టిక్ వైలెన్స్ కింద భరణం అడగచ్చు. లేదా 125 మెయింటెనెన్స్ కింద కూడా భరణం అడగచ్చు అండి. సో భరణం అడిగేది అనేది ఆమెకు హక్కు. ఎందుకంటే ఆమెకు అతని సోర్సు, అతను డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే సోర్స్ ఏముంటుందండి? లేదు అన్నప్పుడు సోర్స్ ఉన్నప్పుడు మాత్రము అడగడానికి వీల్లేదు. తను వైఫ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తుంది, ఆమెకు సరైన శాలరీ ఉంది, లేదా ప్రైవేట్ ఎంప్లాయీ చేస్తుంది, సరైన శాలరీ ఉంది, అతనికి డిపెండెన్సీ లేదు అన్నప్పుడు ఈ భరణం అనే క్వశ్చన్ రాదు. కానీ పిల్లలకు మాత్రం ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ అయినా పిల్లలకు భరణం అడిగే హక్కు ఆమెకు ఉంటుంది. సో పిల్లల్ని కూడా అడగచ్చు. సో అంటే ఇక్కడ భరణం అనేది ఖచ్చితంగా ఒకవేళ వైఫే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి, హస్బెండ్ డిపెండ్ అయ్యిండు, హస్బెండ్ కూడా మనకు భరణం అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ భరణం అడగడం అనేది ఎవరైతే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ లేదో అప్పుడు మాత్రమే భరణంకి వెళ్తారండి. సో సార్